వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు టైగర్ రిజర్వ్ల గురించి వాటి యొక్క వివరణల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మన దేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ పార్కుల సంఖ్య ఎంత? ఆన్సర్ బి 106. మన దేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ పార్కుల సంఖ్య 106. మొత్తం టైగర్ రిజర్వ్లు 54. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? మధుమలై నేషనల్ పార్క్ తమిళనాడులో కలదు. సరిస్కా నేషనల్ పార్క్ రాజస్థాన్లో కలదు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్లో కలదు. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ రాంగ్, ఛత్తీస్గఢ్లో కలదు. కాబట్టి ఆన్సర్ సి రైట్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ రాంగ్. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఏ సంవత్సరంలో స్థాపన జరిగింది? ఆన్సర్ సి 1986. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ 1986వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ నెలకొన్న ప్రాంతం తమిళనాడు, కేరళ, కర్ణాటక. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ డి హిమాచల్ ప్రదేశ్. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఇది ఒక శీతల ఎడారి. పిన్ నది పరివాహక ప్రాంతంలో ఈ నేషనల్ పార్క్ అనేది ఉంది. భారతదేశంలో గల మొదటి నేషనల్ పార్క్ ఏది? ఆన్సర్ బి జిమ్ కార్బెట్. భారతదేశంలో గల మొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. హేలీ నేషనల్ పార్క్ అనేది మొదట పేరు. రామ్ గంగా నది వల్ల ఏర్పడిన ఫ్లాటీ డూన్ల చుట్టూ విస్తరించి ఉంది. భారతదేశంలో గల అతిపెద్ద నేషనల్ పార్క్ ఏది? ఆన్సర్ డి హెమిస్ నేషనల్ పార్క్. భారతదేశంలో గల అతిపెద్ద నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్. హెమిస్ నేషనల్ పార్క్ లడఖ్లో కలదు. ఈ నేషనల్ పార్క్ సింధు నది పరివాహక ప్రాంతంలో కలదు. ఈ క్రింది వాటిలో చిన్న నేషనల్ పార్క్ ఏది? ఆన్సర్ ఏ సౌత్ బటన్ నేషనల్ పార్క్. అండమాన్ నికోబార్ దీవుల్లో గల ముఖ్యమైన పార్కులు: సౌత్ బటన్ నేషనల్ పార్క్, మహాత్మా గాంధీ, రాణి ఝాన్సీ మెరైన్, మిడిల్ బటన్ నేషనల్ పార్క్, నార్త్ బటన్ నేషనల్ పార్క్, మౌంట్ హార్రిట్ నేషనల్ పార్క్. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ సి 1988. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ స్థాపన 1988వ సంవత్సరంలో జరిగింది. ఈ బయోస్పియర్ నెలకొన్న ప్రాంతం ఉత్తరాఖండ్. ఇదే సంవత్సరంలో నోక్రిక్ బయోస్పియర్ రిజర్వ్ కూడా స్థాపించడం జరిగింది. ఇది నెలకొన్న ప్రాంతం మేఘాలయ. ఎక్కువ నేషనల్ పార్క్స్ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఏ మధ్యప్రదేశ్. ఎక్కువ నేషనల్ పార్క్స్ కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో మొత్తంగా 11 నేషనల్ పార్కులు కలవు. అవి కన్హా నేషనల్ పార్క్, బాంధవ్గర్ నేషనల్ పార్క్, పెంచ్ నేషనల్ పార్క్, షాద్పురా నేషనల్ పార్క్, పన్నా నేషనల్ పార్క్, వాన్ విహార్ నేషనల్ పార్క్, మాధవ్ నేషనల్ పార్క్ మరియు సంజయ్ దుబ్రీ నేషనల్ పార్క్. కునో నేషనల్ పార్క్, ఫాజిల్ నేషనల్ పార్క్, దినో నేషనల్ పార్క్. ఆంధ్రప్రదేశ్లో గల చిన్న నేషనల్ పార్క్ ఏది? ఆన్సర్ ఏ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. ఆంధ్రప్రదేశ్లో గల చిన్న నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ లేదా రామేశ్వరం నేషనల్ పార్క్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్: రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర మరియు పాపికొండ నేషనల్ పార్క్. మానస్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఏ అస్సాం. మానస్ బయోస్పియర్ రిజర్వ్ అస్సాం రాష్ట్రంలో కలదు. ఈ బయోస్పియర్ రిజర్వ్ స్థాపన 1989వ సంవత్సరం. ఈ క్రింది వాటిలో వెస్ట్ బెంగాల్లో గల బయోస్పియర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ సి సుందర్బన్స్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ తమిళనాడు రాష్ట్రంలో కలదు. ఈ బయోస్పియర్ రిజర్వ్ స్థాపించిన సంవత్సరం 1989. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ నెలకొన్న ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. ఈ బయోస్పియర్ రిజర్వ్ స్థాపించిన సంవత్సరం 1989. సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్ నెలకొన్న ప్రాంతం ఒడిశా. ఈ బయోస్పియర్ రిజర్వ్ స్థాపించిన సంవత్సరం 1994. సుందర్బన్స్ బయోస్పియర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలదు. ఈ బయోస్పియర్ రిజర్వ్ స్థాపించిన సంవత్సరం 1989వ సంవత్సరం. ఈ క్రింది వాటిలో ఏ నేషనల్ పార్క్ కర్ణాటకకు చెందదు? ఆన్సర్ డి గోవింద నేషనల్ పార్క్. కర్ణాటకలో గల మరికొన్ని పార్కులు
బాందీపూర్ నేషనల్ పార్క్, బన్నేర్ఘట్ వన్యమృగ సంరక్షణ కేంద్రం, బాద్రా, సరస్వతి లోయ, ఘటప్రభ, ముఖాంబిక, రంగంతిట్టు మరియు దండేలి. ఈ క్రింది వాటిలో మహారాష్ట్రలో గల నేషనల్ పార్కులు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. చందోలి, పెంచ్, బొరువెల్లి నేషనల్ పార్కులు మహారాష్ట్రలో కలవు. మహారాష్ట్రలో గల మరికొన్ని నేషనల్ పార్కులు సంరక్షణ కేంద్రాలు తాన్సా, కోయినా, రాధానగరి, నవేగాన్ నేషనల్ పార్క్, గుగామల్ నేషనల్ పార్క్, తడోబా నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఘన పక్షుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్లో కలదు. ఇండి నేషనల్ పార్క్ తమిళనాడులో కలదు. వాల్వడార్ నేషనల్ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో కలదు. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దూధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్లో కలదు. మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్ దీవులలో కలదు. గోరుమరా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో కలదు. నందాదేవి నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్. రాంగ్. నందాదేవి నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. కాబట్టి ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చంద్రప్రభ ఉత్తరప్రదేశ్లో కలదు. మహానంద వైల్డ్ లైఫ్ శాంక్చురీ వెస్ట్ బెంగాల్లో కలదు. బెన్సర్ ఉత్తరాఖండ్లో కలదు. కంగేర్ వ్యాలీ ఛత్తీస్గఢ్లో కలదు. పై 4 ఆప్షన్లో కరెక్ట్గా ఉన్న ఆన్సర్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. గిండి నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ డి పాములు. గిండి నేషనల్ పార్క్ పాములకు ప్రసిద్ధి. మతికెట్టన్ సోలా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ సి కేరళ. మతికెట్టన్ సోలా కేరళ రాష్ట్రంలో కలదు. మతికెట్టన్ సోలా అనగా తమిళ భాషలో ఎగమగ పెట్టేది అనే అర్థం. మచ్చల జింక, నక్షత్రపు తాబేళ్లు ఇక్కడ ప్రత్యేకం. ఆసియన్ సింహాలు కలిగిన ఒకే ఒక నేషనల్ పార్క్ ఏది? ఆన్సర్ బి గిర్ నేషనల్ పార్క్. ఏషియన్ సింహాలు కలిగిన ఒకే ఒక నేషనల్ పార్క్ గిర్ నేషనల్ పార్క్. ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు. గుజరాత్ రాష్ట్రంలో గల మరికొన్ని నేషనల్ పార్కులు వాల్వార్ నేషనల్ పార్క్, కియోలాడియో నేషనల్ పార్క్. ఈ క్రింది వాటిలో బీహార్లో గల జాతీయ పార్కులు వన్యమృగ సంరక్షణ కేంద్రం శాంక్చురీలు ఏవి? ఆన్సర్ డి పైవన్నీ. బీహార్లో గల ముఖ్యమైన పార్కులు వాల్మీకి నేషనల్ పార్క్, తుమ్ బుద్ధ, భీమాబంద్ మరియు డాట్మా వన్యమృగ సంరక్షణ కేంద్రం.